భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేసాలపల్లి గ్రామంలో బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. వాడవాడలా తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో ప్రధానంగా నెలకొన్న సైడ్ డ్రైన్లు వంటి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసాలపల్లి నుండి పుల్లూరి రామయ్యపల్లి గ్రామం వెళ్లే చెరువు కట్టపై గ్రావెల్ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఫ్రీగానే ఇప్పిస్తాను. దాఖలా కొత్త దాఖలా పడ్డది. ఓన్లీ మందపడక ఆసుపత్రి ఉన్నది. ఎంతమంది కొడుకులు? నలుగురా? నోట్ చేసుకోవా కమిషనర్. ఎంత ఉంటుంది? దానిలో ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా పాత గ్రామ పంచాయతీ ఇది. ఈరోజు మున్సిపాలిటీలో కలవడం జరిగింది. మొన్న దాదాపుగా ఈ ప్రాంతంలో చాలా వరకు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా చేయాలని చెప్పి ప్రజల నుంచి కూడా విజ్ఞప్తి మేరకు రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే సైడ్ డ్రైన్స్ మిగిలినటువంటి ఏవైతే మిగిలిపోయినాయో అన్ని కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ నుంచి తండకు పోయేటువంటిది చెరువు కట్ట మీదకి పోయేది కూడా మెటల్ రోడ్ కావాలని అడుగుతున్నారు. ఆ మెటల్ రోడ్ను కూడా వీళ్ళని తొందరలో శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఇప్పటికీ గ్రామంలో మంచినీటి సమస్య అయితే ఏం లేదు. మంచినీటి సమస్య బాగుందని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. నీళ్ళు కూడా బాగానే పోతున్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం లేదు. మిగతా విషయాలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు మా స్థానిక కార్పొరేటరు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ అధికారులు తక్షణం తిరిగి